హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 అంటే M1 నుండి ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దామండి. లాస్ట్ వీడియోలో కూడా ఈ ఫస్ట్ ఆర్డర్ పార్షియల్ డెరివేటివ్స్ మీద ఒక మోడల్ చెప్పాను. మోడల్ అంటే 2 ఫంక్షన్స్ అనమాట, u(x, y) అని తీసుకుని దాని మీద ప్రాబ్లమ్స్ చేసాము. ఈ వీడియోలో అయితే 3 ఫంక్షన్స్ తీసుకుంటాం. అంటే ఇఫ్ u, x, y, z అని అంటే ∂u/∂x ఫైండ్ అవుట్ చేయాలి, అలానే ∂u/∂y ఫైండ్ అవుట్ చేయాలి, అలానే ∂u/∂z అలా 3 ఫంక్షన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇఫ్ u, x, y, z ఈక్వల్ టు log of x minus y minus z, then find ∂u/∂x plus ∂u/∂y plus ∂u/∂z. ఇలా ఇచ్చిన ప్రాబ్లంకి ఫస్ట్ సొల్యూషన్ అని పెట్టండి. సొల్యూషన్ అని పెట్టి ఏదైతే మనకి గివెన్ ఫంక్షన్ ఉందో ఆ గివెన్ ఫంక్షన్ని నోట్ చేయండి. ఓకే, గివెన్ u, x, u of x, y, z ఈక్వల్ టు ఇచ్చిన ఫంక్షన్ ఏంటండి, log of x minus y minus z. ఇది నోట్ చేయాలి. ఇది నోట్ చేసిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ∂u/∂x ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ∂u/∂x ఈక్వల్ టు ∂u/∂x ఆఫ్ u అంటే ఏంటి, మనకి ఇదే కదా ఫంక్షన్, అంటే log of x minus y minus z. ఓకే, నెక్స్ట్ ఏమని రాయాలి, ∂u/∂x ఈక్వల్ టు ఇక్కడ మనకి ∂u/∂x ఆఫ్ log x ఈక్వల్ టు ఏం రాస్తామండి, 1/x కదా, అంటే 1/x ప్లస్లో ఏముంది ఇక్కడ x మైనస్ y మైనస్ z ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, ∂u/∂x ఆఫ్ ఈ ఎక్స్ టర్మ్ ఉంది కదా, ఆ ఎక్స్ టర్మ్ దగ్గరికి పార్షియల్ డెరివేటివ్ అనేది చేయాలి. ఓకే, బై ద చైన్ రూల్ అనమాట. చైన్ రూల్ని బట్టి ఇలా రాసుకుంటాము, ∂u/∂x ఈక్వల్ టు 1/x మైనస్ y మైనస్ z ఇంటూ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఉన్నది ఏంటండి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఆ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాము, రిమైనింగ్ ఏం చేస్తామో కాన్స్టెంట్గా తీసుకుంటాం కదా. ఇప్పుడు దాన్ని ఇలా రాస్తున్నాను చూడు. ఇప్పుడు ఇండివిజువల్గా ప్రతి ఒక్కటి ∂u/∂x ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ తీసుకుంటాము, మైనస్ ఇక్కడ ఏముంది y ఉంది, బట్ మనం చేయాల్సింది ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే ఈ వైని ఎలా తీసుకుంటామో కాన్స్టెంట్గా తీసుకుంటాం, అంటే ముందుకు ఇలా రాసి ∂u/∂x ఆఫ్ ఇక్కడ ఏమని తీసుకుంటాం, 1 తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కూడా z ఉంది కాబట్టి zని ఇలా ముందుకు రాసుకుని ∂u/∂x ఆఫ్ ఇక్కడ కూడా ఏం చేయాలి, 1 తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ∂u/∂x ఈక్వల్ టు 1/x మైనస్ y మైనస్ z ఇంటూ ∂u/∂x ఆఫ్ x వాల్యూ ఎంత, 1. ఇక్కడ ∂u/∂x ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే 0. 0 ఇంటూ y అంటే 0నే కదా, మైనస్ ఇక్కడ కూడా 0 ఇంటూ z అంటే 0నే. ఫైనల్గా మనకి ∂u/∂x ఎంత వచ్చింది, ∂u/∂x ఈక్వల్ టు 1/x మైనస్ y మైనస్ z వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ∂u/∂y ఫైండ్ అవుట్ చేయాలి. ∂u/∂y ఈక్వల్ టు ∂u/∂y ఆఫ్ ఫంక్షన్ ఏంటండి, log ఆఫ్ x మైనస్ y మైనస్ z. ఇలా నోట్ చేసిన తర్వాత ∂u/∂y ఆఫ్ ఇక్కడ ఫంక్షన్ y అనుకోండి, అప్పుడు ఎలా తీసుకుంటాము, 1/y అని తీసుకుంటాము కదా, అంటే 1/x మైనస్ y మైనస్ z. ఇక్కడ ఏం తీసుకోవాలి, ∂u/∂y ఆఫ్ x మైనస్ y మైనస్ z అని తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇలా విడగొట్టుకుని దాన్ని బట్టి ఇక్కడ తీసుకోవాలని. అలా మొత్తం చేయకుండా నేను డైరెక్ట్గా వేసేస్తున్నానండి. అంటే 1/x మైనస్ y మైనస్ z ఇంటూ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, విత్ రెస్పెక్ట్ టు y. బట్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది, x ఉంది, అంటే xని కాన్స్టెంట్గా తీసుకుని ఇక్కడ ఎంత తీసేయండి అంటే ఇక్కడ అనమాట, సేమ్ ఇలా ఇక్కడ ఎలా తీసుకున్నామో అలా కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, స్టార్టింగ్ 0 అవుతుంది. నెక్స్ట్ ∂u/∂y ఆఫ్ y వాల్యూ ఎంత, 1. మళ్ళీ ఇక్కడ ఇది ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే ఫైనల్గా ∂u/∂y ఈక్వల్ టు ఏమవుతుంది, ∂u/∂y ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఉంది చూడండి, అంటే ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ 1/x మైనస్ y మైనస్ z అవుతుంది. ఇది ∂u/∂y. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ∂u/∂z ఫైండ్ అవుట్ చేయాలి. ∂u/∂z ఈక్వల్ టు ∂u/∂z ఆఫ్ ఫంక్షన్ ఏంటి, log ఆఫ్ x మైనస్ y మైనస్ z. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను, 1/x minus y minus z into
డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ 1 బై ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ ఇంటూ దీన్ని ఎలా చేయాలి? ఇక్కడ చేయాల్సింది విత్ రెస్పెక్ట్ టు మనం జెడ్ చేయాలి. ఓకే, అంటే స్టార్టింగ్ ఏమవుతుంది? కాన్స్టెంట్ కాబట్టి 0, ఇది 0, ఇది 1 అవుతుంది. అంటే ఫైనల్గా డో యూ బై డో జెడ్ ఏమవుతుంది? మైనస్ 1 బై ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ అవుతుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైండ్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఇక్కడ నోట్ చేయండి. డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్. మనకి డో యూ బై డో ఎక్స్ ఎంత వచ్చింది? 1 బై ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ వచ్చింది. నెక్స్ట్ డో యూ బై డో వై ఎంత వచ్చింది? ఇక్కడ ప్లస్ఏ, బట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ 1 బై ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ అవుతుంది. అలానే ఇక్కడ ప్లస్ఏ, బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ అవుతుంది. ఓకే, ఫైనల్గా ఏమొస్తుంది? ఇది ప్లస్ టర్మ్, ఇది మైనస్ టర్మ్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ ఉన్నది ఏంటి మనకి? 1 మైనస్ 1 బై ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్. ఇదే ఆన్సర్. అర్థమైందా? ఓకే, అంటే ఇక్కడ 3 ఫంక్షన్స్ తీసుకున్నాము, ఎక్స్ కామా వై కామా జెడ్ అని. అందుకే డో యూ బై డో ఎక్స్, డో యూ బై డో వై, అలానే డో యూ బై డో జెడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకేమన్నారు? అన్నిటిని యాడ్ చేయమన్నారు కాబట్టి అలా యాడ్ చేస్తే ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ -1 బై ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్. అర్థమైందా అండి? ఇలాంటి 3 ఫంక్షన్స్లో ఇంకో ప్రాబ్లం చూద్దాం. If u comma x comma y comma z equal to x minus y into y minus z into z minus x, then prove that dou u by dou x plus dou u by dou y plus dou u by dou z equal to ఏమని ప్రూవ్ చేయాలి? 0 అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? సొల్యూషన్ అని పెట్టి గివెన్ ఫంక్షన్ ఏంటో నోట్ చేయండి. ఓకే, గివెన్ u of x comma y comma z equal to x minus y into y మైనస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, అంటే ఇచ్చిన ఫంక్షన్ ఇదే, ఇది నోట్ చేసాము. మనం ఏం ప్రూవ్ చేయాలి? డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 0 అని ప్రూవ్ చేయాలి. అంటే మనం డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అలానే డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేయాలి, అలానే డో యూ బై డో జెడ్, అంటే 3 ఫంక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ యూ అంటే ఎంత ఇచ్చారు మనకి? ఎక్స్ మైనస్ వై ఇంటూ వై మైనస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ ఇచ్చారు. ఓకే, మనం చేస్తున్నది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కదా, అంటే ఓన్లీ ఎక్స్ ఉన్న టర్మ్స్ మాత్రమే పార్షియల్ డెరివేటివ్ చేస్తాము, రిమైనింగ్ టర్మ్స్ని కాన్స్టెంట్గా ముందుకు తీసుకొచ్చేస్తాము. ఈ ఫస్ట్ టర్మ్లో కూడా ఎక్స్ ఉంది, అంటే దీనికి పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఇలా థర్డ్ టర్మ్లో కూడా ఎక్స్ ఉంది కాబట్టి దీనికి కూడా పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఎక్స్ టర్మ్ లేనిది ఏదేంటండి? వై మైనస్ జెడ్, అంటే దీన్ని ముందుకు రాసేసుకోండి. వై మైనస్ జెడ్ ఓ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ వై మైనస్ జెడ్ ఇంటూ ఇది ఎలా ఉంది? డో బై డో ఎక్స్ ఆఫ్ యూవీ ఫార్ములా ఉంది కదా, ముందు ఆ ఫార్ములా రాసుకోండి. ఇలా రైట్ సైడ్ రాస్తున్నాను చూడండి ఫార్ములా. డో బై డో ఎక్స్ ఆఫ్ యూవీ ఈక్వల్ టు ఫార్ములా వి ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ యూ ప్లస్ యూ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ వి. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ స్ప్లిట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ రైట్ సైడ్ రాశాను కదా ఫార్ములా, ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ స్ప్లిట్ చేసుకుంటే ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ వి అన్న, వి అంటే ఏంటండి? జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ యూ, యూ అంటే ఎక్స్ మైనస్ వై ప్లస్ యూ అంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ వి, వి అంటే జెడ్ మైనస్ ఎక్స్. కొంచెం ఇక్కడ చూసుకోండి, బ్రాకెట్లోకి వెళ్ళింది. ఓకేనా, నెక్స్ట్ వై మైనస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ ఆఫ్, ఇక్కడ చూసుకుంటే మనం చేస్తున్నది ఏంటి? విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇక్కడ మనకి డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 అవుతుంది, బట్ ఇక్కడ ఏంటి? కాన్స్టెంట్ కదా, అంటే వైని ముందుకు రాసేస్తాము. ఇక్కడ 1ని తీసుకోండి, అంటే ఇలా అనమాట.
డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ వై అని రాసుకుంటాం ఇక్కడ. అలా రాసినప్పుడు ఏమవుతుంది, డో బై డో ఎక్స్ వాల్యూ 1 మైనస్ ఈ వైని ముందుకి ఇలా రాసేసి డో బై డో ఎక్స్ ఆఫ్ ఇక్కడ 1 అని తీసుకుంటాం కదా, అంటే 1 మైనస్ ఈ వాల్యూ ఎంత 0, 0 ఇంటూ వై అంటే 0, అంటే 1 మైనస్ 0 కింద రాసుకుంటాం ఇక్కడ. 1 మైనస్ 0 అంటే ఎంత 1 కదా, లేకపోతే 1 మైనస్ 0 అని రాసుకోండి. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఇక్కడ చూసుకుంటే మనం చేయాల్సింది ఏంటి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది 0 అవుతుంది, సెకండ్ టర్మ్ 1 అవుతుంది. ఓకేనా, ఇక్కడ రఫ్ వర్క్ చేస్తున్నాను, రైట్ సైడ్ ఒకసారి చూసుకోండి. వై మైనస్ జెడ్ ఇంటూ ఇక్కడ చూసుకుంటే జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ 1 అంటే ఎంత అండి, జెడ్ మైనస్ ఎక్సే కదా, జెడ్ మైనస్ ఎక్స్ ఇక్కడ ప్లస్ ఇక్కడ చూసుకుంటే -1 ఉంది, అంటే ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఓకే, ఫైనల్గా వై మైనస్ జెడ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎక్స్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వై. ఓకే, ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్. ఓకే, ఇలా వేసుకుంటే వై మైనస్ జెడ్ ఇంటూ ఇక్కడ ఏమవుతుంది జెడ్ మైనస్ ఎక్స్ అంటే -2x అవుతుంది, అంటే ఇక్కడ ఎలా రాసుకోవచ్చు వై ప్లస్ జెడ్ మైనస్ 2x అని రాసుకోవచ్చు. ఇదంతా ఏంటంటే డో యూ బై డో ఎక్స్. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డో యూ బై డో వై ఫైండ్ అవుట్ చేయాలి. డో యూ బై డో వై ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ ఇక్కడ ఏం వై అండ్ యూ ప్లస్లో ఏం వేస్తాము ఎక్స్ మైనస్ వై ఇంటూ వై మైనస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ తీసుకోవాలి. ఇక్కడ మనం చేస్తున్నది విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి మనం ఇక్కడ వై టర్మ్ ఉంది అంటే ఇది కన్సిడర్ చేస్తాం, అంటే పార్షియల్ డెరివేటివ్ అనేది చేస్తాము. ఇక్కడ వై ఉంది అంటే పార్షియల్ డెరివేటివ్ చేస్తాం, బట్ వై లేని టర్మ్ ఏంటి జెడ్ మైనస్ ఎక్స్. ఆ జెడ్ మైనస్ ఎక్స్ని ఇలా ముందుకు రాసేసుకుని నెక్స్ట్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఇంటూ వై మైనస్ ఎక్స్ మైనస్ వై ఇంటూ వై మైనస్ జెడ్గా తీసుకోవాలి. ఓకే, జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ సేమ్ ఇది కూడా అంతే యూవీ ఫార్ములా కదా, ఇక్కడ యూవీ ఫార్ములా అప్లై చేసుకోండి, అంటే వై మైనస్ జెడ్ ఇంటూ డో బై డో వై ఆఫ్ యూ అంటే ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎక్స్ మైనస్ వై ఇంటూ డో బై డో వై ఆఫ్ వై మైనస్ జెడ్. ఓకే, నెక్స్ట్ జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ జెడ్. ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం, అంటే ఫస్ట్ టర్మ్ ఎక్స్ ఉందంటే ఈ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది, ఈ వాల్యూ 1 అవుతుంది. ప్లస్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వై అంటే స్టార్టింగ్ వాల్యూ 1 అవుతుంది, నెక్స్ట్ వాల్యూ 0 అవుతుంది. అర్థమవుతుందా అండి? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఉంది కదా, అంటే మైనస్ ఆఫ్ వై మైనస్ జెడ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే ప్లస్ ఏమవుతుంది ఎక్స్, ఇక్కడ ప్లస్ టర్మే కాబట్టి ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఓకే, ఫైనల్గా మల్టిప్లై చేసుకుంటే జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ మైనస్ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఓకే, నెక్స్ట్ జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఏం రాసుకోవచ్చు మైనస్ వై అంటే -2y, అంటే ఎలా రాయొచ్చు మనం జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ 2y అని రాసుకోవచ్చు. ఓకే, ఇదేంటంటే డో యూ బై డో వై. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డో యూ బై డో జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం కాబట్టి జెడ్ ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి పార్షియల్ డెరివేటివ్స్ అనేది అప్లై చేస్తాము. జెడ్ లేని టర్మ్ ఏదైతే ఉందో దాన్ని కాన్స్టెంట్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడే కదా ఎక్స్ మైనస్ వైకి మనకి అది జెడ్ అనే టర్మ్ లేదు కాబట్టి ఇలా ముందుకు రాసేసుకోండి. ఇలా రాసి డో బై డో జెడ్ ఆఫ్ వై మైనస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ అని ఇలా తీసుకోండి. ఓకే, ఎక్స్ మైనస్ వై ఇంటూ ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ చేసుకోండి, సేమ్ యూవీ ఫార్ములా కదా, అంటే వి జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ వై మైనస్ జెడ్ ప్లస్ వై మైనస్ జెడ్ ఇంటూ
డో బై డో జెడ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎక్స్. నేను స్టార్టింగ్లోనే యూవీ ఫార్ములా రాశాను, ఒకసారి చూసుకోండి. ఓకే, ఎక్స్ మైనస్ వై ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం, అంటే ఇక్కడ 1 వస్తుంది. స్టార్టింగ్ వై ఉంది కాబట్టి ఏమవుతుంది, వాల్యూ 0 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. ప్లస్ వై మైనస్ జెడ్ ఇంటూ ఇక్కడ ఏమవుతుంది 1 మైనస్ 0 అవుతుంది. ఓకేనా, ఎక్స్ మైనస్ వై ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై ఆఫ్ మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ జెడ్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై ఆఫ్ ఇక్కడ ఏమవుతుందండి మైనస్ జెడ్ అంటే మైనస్ 2z అవుతుంది, అంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ 2z. ఇప్పుడు వరకు మనం చేసిందంటే ఏంటి, డో యూ బై డో జెడ్. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ అనేది చేయాలి కదా, ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి ఆల్రెడీ 3 ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఆ 3ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. డో యూ బై డో ఎక్స్ ఎంత వచ్చింది మనకి, వై మైనస్ జెడ్ ఆఫ్ వై ప్లస్ జెడ్ మైనస్ 2x ప్లస్ డో యూ బై డో వై ఎంత వచ్చిందండి, జెడ్ మైనస్ ఎక్స్ ఆఫ్ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ 2y ప్లస్ డో యూ బై డో జెడ్ ఎంత వచ్చింది, ఎక్స్ మైనస్ వై ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 2z. ఓకేనా, 3ని ఇప్పుడు యాడ్ చేయాలి. ఇప్పుడు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేయడం అంటే వై మైనస్ జెడ్ ఇంటూ ఈ టర్మ్ను ఒకదానిగా కన్సిడర్ చేసుకుంటే ఎలా రాసుకోవచ్చు, వై మైనస్ జెడ్ ఇంటూ వై ప్లస్ జెడ్, ఇక్కడ మళ్ళీ మైనస్ 2x ఆఫ్ వై మైనస్ జెడ్, అంటే విడివిడిగా కూడా చేసుకోవచ్చు అండి. అంటే వై మైనస్ జెడ్ ఇంటూ వై అని రాయొచ్చు, నెక్స్ట్ వై మైనస్ జెడ్ ఇంటూ జెడ్ అని రాయొచ్చు. అలా కాకుండా ఈ టర్మ్ మొత్తాన్ని కలిపి చేసేస్తున్నాను, అంటే ఒక స్టెప్ తగ్గిద్ది అనమాట. దీన్ని కూడా ఒక టర్మ్గా తీసుకుంటే అక్కడ ఏమవుతుంది, ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ జెడ్ ప్లస్ ఎక్స్ మైనస్ 2y ఆఫ్ జెడ్ మైనస్ ఎక్స్ అవుతుంది. దీన్ని కూడా ఒక టర్మ్ అనుకుంటే ప్లస్ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 2z ఆఫ్ ఎక్స్ మైనస్ వై అవుతుంది. ఓకేనా, అర్థమైందా అండి. ఇక్కడ విడివిడిగా కూడా చేయొచ్చు, అంటే వై మైనస్ జెడ్ ఇంటూ వై ప్లస్ వై మైనస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ వై మైనస్ జెడ్ ఇంటూ 2x అలా విడిగా చేయొచ్చు. అలా కాకుండా ఒక స్టెప్ తగ్గడం కోసం ఈ రెండింటిని కలిపి ఒక టర్మ్గా తీసుకుని కూడా చేయొచ్చు. నేను అలా చేస్తున్నాను. ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఇది డైరెక్ట్గా ఎలా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది కదా, అంటే ఎలా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాయొచ్చు కదా, అంటే వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్. ఇప్పుడు మల్టిప్లై చేసుకుంటే 2xy ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా 2xz ప్లస్ ఇక్కడ కూడా అంతే, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లాగా వేసుకుంటే జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది మైనస్ 2yz ప్లస్ 2yx అవుతుంది. ప్లస్ ఇక్కడ కూడా అంతే, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 2zx ప్లస్ 2zy. ఓకే, ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అయిపోయే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మైనస్ జెడ్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ జెడ్ స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ప్లస్ వై స్క్వేర్, ఇక్కడ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మైనస్ 2xy, ఇక్కడ ప్లస్ 2xy, ఈ రెండు క్యాన్సిల్. 2xz ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. అంటే ఫైనల్గా ఏమొచ్చింది మనకి ఆన్సర్, డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇదే ఆన్సర్. అర్థమైందా అండి? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.